యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువు, మేము మీ సమర్థతకు మరియు జ్ఞానానికి ఆశ్రయపడుతున్నాము. మీరు మన దృష్టిని నడిపించి ప్రతి నిర్ణయాన్ని తీసుకునే లోపల మీ జ్ఞానాన్ని ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ జీవితం నిండా మీరు మాకు అవసరమైన జ్ఞానం ఇచ్చి మా కంట్లో నిజమైన వెలుగుని ప్రసరించి ప్రతి అడ్డంకి నుంచి దారితీసే మార్గాన్ని చూపండి. మీరు మా ప్రతిసారీ నిర్ణయాలను నడిపించి తప్పుదారి ఎక్కకుండా న్యాయం మరియు ప్రేమతో మమ్మల్ని మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాము. ప్రభూ, మీ జ్ఞానం అనుగ్రహంగా మనమందరం వివేకం కలిగి ఉండాలని, ప్రతి దారిలో చతురత, విజ్ఞానం మరియు దయవశంగా మీరు మమ్మల్ని నడిపించాలనుకుంటున్నాము. మీరు మాకు ఇచ్చిన దారులు నిజమైన ఆశ, నమ్మకం మరియు మద్దతు ఇచ్చే మార్గాలు కావాలని ప్రార్థిస్తున్నాము. మా నిర్ణయాలు మీరు ఇస్తే అవి సరిగ్గా, న్యాయంగా మరియు ఇతరుల శ్రేయస్సుకు నడిచేలా ఉంటాయి. ప్రభూ, మీరు వృద్ధి మరియు అనుభవంతో మాకు మార్గం చూపి మీ ఉనికి ద్వారా మనం ఉత్తమ నిర్ణయాలను తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము. మీ సేవ ద్వారా ఈ జీవన మార్గంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, మాకు శాంతి, ఆనందం మరియు విజయాలు అందించాలని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనను యేసు నామంలో చేస్తాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.